ఇప్పుడు వాళ్ళ మీద అయితే ఫస్ట్ వచ్చేసి హనీ ట్రాప్ అది ఇది అన్నారు. హనీ ట్రాప్లు ఆ ట్రాప్లు అనేటివి ఆ పదాలు వాడడమే కరెక్ట్ కాదు మెయిన్గా ముఖ్యంగా. ఎందుకంటే ఒకప్పుడెప్పుడో వాడేటువంటివి ఇప్పుడు జనరలైజ్ అయిపోయినాయి. ఒకప్పుడు ఏదో గూఢాచార వ్యవస్థలో వాటిలలో వీటిలలో ఒక దేశ సమాచారం మరొక దేశ సమాచారం తీసుకునే ప్రయత్నంలో కొన్ని చేసేవాళ్ళు. అవి అంటే దేశానికి అవసరం కాబట్టి భద్రతా దృష్టిలో ఇంకొక రకంగా. కానీ ఇప్పుడు ఏమైపోయింది, చాలా చిన్న చిన్న విషయాలు చాలా పర్సనల్గా ఉండేటువంటి వాటి పేర్ల మీద కూడా హనీ ట్రాప్ అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి ఏజ్ కూడా చాలా మైనర్ అంటున్నారు. ఒకటి మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం మైనర్ అంటున్నారు. ఇప్పుడు మైనర్ కాబట్టి ఎఫ్ఐఆర్ ఎక్స్పోజ్ చేయొద్దు. ఎఫ్ఐఆర్లో కంప్లైనెంట్ నేమ్ ఉంటుంది, వాటికి సంబంధించిన ఏవైనా ఆధారాలు దొరుకుతాయి. తర్వాత ఇప్పుడు ఇంకొకటి అది పోక్సో అని చెప్పేసి రిజిస్టర్ అయింది. రెండోది అయిన తర్వాత ఇప్పుడు మైనర్ అని చెప్పేసి అర్థమైపోతుంది మనకి. అయిన తర్వాత కూడా నేను నిన్న ఒకటి చూశాను, అమ్మాయి కరెక్ట్గా అనిపించేటట్టు ఆ అబ్బాయి ఫ్రెండ్స్ ఇక ఇప్పటి నుంచి ఉంటుంది చూసుకోండి, ఇట్లాంటి ఫోటోలు ఎన్ని వస్తాయో చూసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎంత దారుణం అంటే అమ్మాయి వాడికి భోజనం కలిపి పెడుతున్నట్టు సడన్గా వీళ్ళు ఏదో వీడియో రికార్డ్ చేస్తుంటే ఆ పిల్ల కరెక్ట్గా ఇట్లా వెనక్కి తిరిగి చూస్తారు. ఏదో అంటే ఎంత జాగ్రత్తగా వాళ్ళు వీడియోలు తీసుకున్నారు, ఎట్లా చేసిండ్రు, ఏంటిది. ఇప్పుడు తెలిసి తెలియని వయసు లోపల ఏం జరిగింది అనేది వాళ్ళందరూ ముందుకు వస్తే తెలుస్తుంది, లేకపోతే డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే తెలుస్తుంది. కానీ సోషల్ మీడియాలో ఇదేదో పర్సనల్గా ఒకరి మీద ఒకరు అది చేసుకున్నట్టు రేపు ఆ పిల్లల మీద ప్రభావం పడుతుంది, సమాజం మీద ప్రభావం పడుతుంది. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా సోషల్ మీడియాలో పేరు కావచ్చు, పేరు కూడా చెప్పేసిండ్రు ఒక గ్రూప్లో అయితే. సోషల్ మీడియా అంటే ఫేస్బుక్లో నేను చూస్తాను, అమ్మాయి పేరు చెప్పేసిండ్రు, దాంట్లో వీడియో పెడుతున్నారు, ఫొటోస్ పెడుతున్నారు. తర్వాత ఫస్ట్లో పెట్టినటువంటి ఫొటోస్ వీడియోస్ అయితే అమ్మాయి కాదు, ఈ అమ్మాయి వేరే ఆ అమ్మాయి వేరే. ఇవన్నీ కూడా తెలిసినా కూడా కావాలని గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు ఒకటి జరిగినప్పుడు దాని మీద సమాజం మీద ఎట్లాంటి ప్రభావం పడుతుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కానీ తెలుసుకోకుండా ఇదేంటంటే పర్సనల్గా తీసుకున్నట్టుగా కనబడుతున్నాయి కొన్ని విషయాల లోపల. కొంతమందిని లాగుతున్నారు, కొంతమందిని మాట్లాడిస్తున్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇట్లాంటివి చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడతాయి. రెండోది ఏంటంటే కేంద్ర మంత్రి అయ్యి ఉండి కూడా అంతకుముందు కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి అబ్బాయి మీద. అప్పుడు ఇంకా ఏజ్ కొంచెం చిన్నదే. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అబ్బాయి ఎట్లా ఉన్నాడు, ఏ రకంగా ఉన్నాడు, పీర్ గ్రూప్స్ అన్నీ ఉంటాయి. ఈ పీర్ గ్రూప్స్ ఎట్లుంటాయంటే వాళ్ళకు ఏ రకమైన మనస్తత్వం ఉంటుందో ఆ మనస్తత్వం వాళ్ళు అంతా ఒక గుమ్మి కొడతారు. ఇప్పుడు వాళ్ళకి తాగే అలవాటు ఉంటుంది, గంజా తాగే అలవాటు ఉంటుంది, డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంటుంది, అమ్మాయిలని ట్రాప్ చేసే అలవాటు ఉంటుంది. ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు ఆ అలవాట్లు ఉన్న వాళ్ళని ఒక గ్రూప్గా చేసుకొని తిరుగుతుంటారు. అంటే వీటన్నిటిని ఎవరు గమనించాలి? తల్లిదండ్రులు గమనించాలి. తల్లిదండ్రులు గమనించకపోతే దారుణాతి దారుణమైనటువంటి విషయాలు జరిగినప్పుడు నీ క్రెడిబిలిటీ, నీ రెప్యుటేషన్, నువ్వు ఇంతగానో కష్టపడి ఇంతవరకు వచ్చినా నన్ను తొక్కేస్తున్నారు అది అంటున్నారు అంటే నీకు ప్రజల నుంచి సానుభూతి రాదు. మిస్టర్ బండి సంజయ్, తమ్ముడు బండి సంజయ్, నేను చాలా దగ్గర నుంచి చూసిన బండి సంజయ్ని. చాలా కష్టపడి పైకి వచ్చినప్పుడు మేము కరీంనగర్లో ఉన్నాం, చాలా కష్టపడి పైకి వచ్చినప్పుడు నీ పిల్లల్ని కూడా అరే బాబు నేను ఇంత కష్టపడి పైకి వచ్చినా నా ఇజ్జత్ తీయకూడదు, మన యొక్క ఏవైతే ఉన్నాయో మనం హిందువులము ధర్మము ఇది అది అని మాట్లాడతాం కదా, మరి అవన్నీ కూడా నీ పిల్లోడికి కూర్చోబెట్టి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు నేచర్ నర్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, మన పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి సర్కమ్స్టాన్స్ అనేవి పిల్లల్ని ప్రోద్బలం చేస్తుంటాయి. తెలిసి తెలియని వయసు లోపల లాగుతుంటాయి, వాటి సైడ్ ఆకర్షణ వస్తుంది. ఇప్పుడు నువ్వు నిజంగా నిజాయితీగా చెప్తే ఆ విషయం ఎక్కడ పోదు. నువ్వు అబద్ధాలు చెప్పితే నువ్వు ఇంటికి పోయే లోపల ఊరంతా తిరిగి వస్తుంది. అట్లాంటి సమాజంలో మనం పిల్లల్ని ఉంచినాం. ఆ సమాజంలో పిల్లల్ని అంటుకోకుండా చూడాల్సిన బాధ్యత చాలు. ఇంకొకటి, సమాజంలో ఫేము నేము ఉన్న తల్లిదండ్రులు ఇంకా స్పెషల్గా పిల్లల్ని పెంచుకోవాలి. వాళ్ళని గమనిస్తూ ఉండాలి, వాళ్ళు ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళని చెయ్యి పట్టుకొని నడిపించే పరిస్థితుల్లో నువ్వు ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్నా కూడా డైలీ వాళ్ళతో 1 hour స్పెండ్ చేయాలి. నువ్వు చేయకపోతే పిల్లల పరిస్థితి ఇదే వస్తుంది. సమాజంలో ఉన్న వాళ్ళు కూడా ఇదేదో చాలా ఫ్యాషన్ ఉంది, ఇట్లా ఉంది అట్లా ఉంది అని. ఇప్పుడు చెడ్డవాడికి ఏముంటుంది, ఆ చెడ్డవి మాత్రమే ఆకర్షిస్తాయి. మనం ఇప్పుడు రోజు ఇన్ని టాపిక్లు మాట్లాడుతున్నాం, మా అయ్య ఎంపీ, మా అయ్య మినిస్టరు, ఇట్లా అట్లా, కాబట్టి నేను ఏమో చేసినా నడుస్తుంది, నేను కూడా ఈ పెద్ద పెద్ద కార్లు వేసుకొని తిరుగుతా. ఇప్పుడు ఎట్లుంటుంది, వాడు పెద్ద పెద్ద కార్లు ఒక 10 వేసుకొని వచ్చిండు అనుకో, వాడు హీరో, వాళ్ళ యువతరంలో. ఇప్పుడు అట్లనే జరుగుతుంది.
వీడియోలు అవన్నీ చూస్తుంటే కూడా అరే ఈ పిల్లోడు ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయిపోయిండు, ఎట్లయిపోయిండు, మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా వాళ్ళు తీసుకుంటున్నారు, ఎందుకు ఇంతగానో గమనించకుండా ఎందుకున్నారు. ఈరోజు నేషనల్ లెవెల్లో పోయినాయి న్యూస్. అది ఎవరిని అంటావు నువ్వు? ముందు మన బంగారం మంచుకుంచుకోవాలి. బయట వాళ్ళు ఇట్లా వీళ్ళు చేసిన వాళ్ళు చేస్తున్నారు. నీ పిల్లోడిని తీసుకుపోయాడు ఊసబెట్టినరా? ఇప్పుడు ఆ వీడియోలో కూడా వీళ్ళు అతనికి సపోర్ట్ చేస్తున్న వీడియోస్ కూడా పెడుతున్నారు. ఆ ఇద్దరు ఉన్నట్టు కూడా వీడియోలు పెట్టిండ్రు రాత్రి. ఆ వీడియోలు పెట్టినప్పుడు ఆ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో టర్మ్స్ ఉన్నాయి, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగింది అనేది అందరూ తెలిసిపోతుంది కదా, ఏదో జరిగింది అని. అది నువ్వు భయపెట్టించినావా లేదా మంచిగా ఉన్నావా చెడ్డగా ఉన్నావా అనేది రేపు తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే ట్రోల్ అయితే అవుతుంది కదా, కానే కాదు, లీగల్గా కాదు, దాని కాన్సిక్వెన్సెస్ కూడా రేపు ఫేస్ చేస్తారు. వాళ్ళందరికీ నోటీసులు వస్తాయి, వాళ్ళందరికీ కూడా డీజీపీ గారు ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు, పిలుస్తారు, మాట్లాడతారు, వార్నింగ్లు ఇస్తారా, కేసులు కడతారా, అన్నీ కూడా జరిగిపోతాయి. ఇప్పుడు ఏదో వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం వీళ్ళని అపోజ్ చేస్తున్నాం అంటారు కానీ ఎవరు ఊరికే వదిలిపెట్టరు. దీన్ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలామందికి తెలియదు అసలు నామ్స్ ఏంటి, ఎథిక్స్ ఏంటి, మనం ఎట్లాంటివి ఫాలో అవ్వాలి, ఏవి ఫాలో అయితే కేసులు కావు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఏమి తెలియకుండా షేర్లు చేస్తే, ఇప్పుడు కాపీ పేస్ట్ చేస్తేనే అరెస్ట్ చేసిండ్రు, అట్లాంటిది నువ్వు ఏమాత్రం తెలియకుండా దాన్ని ఫార్వర్డ్ ఎట్లా చేస్తారు మీరంతా? ఏం తెలియకుండా ఎవరి మీద అభిమానంతో రేపు మీ మీద కేసులే మీరు లోపల నూకినప్పుడు నీ తల్లిదండ్రులు మీ వాళ్ళే కదా వచ్చి నిన్ను జీడిపించుకొని రావాలి. కాబట్టి అట్లాంటి ఫోటోలు కానీ అట్లాంటి వీడియోలు కానీ ఇప్పటికైనా ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా డిలీట్ చేసేయండి తమ్ముళ్ళు. మీ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లలో ఎవరిని అపోజ్ చేయకండి, ఎవరిని వాళ్ళకి అయ్యో పాపం అని చెప్పేసి సపోర్ట్ చేయకండి. ఎందుకంటే ఇది వెళ్ళిపోయింది, పోలీసుల వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సిట్ కూడా వేసిండ్రు, దాని మీద దర్యాప్తు జరగబోతుంది. ఏం జరిగినా ఏం చేసినా కూడా ఫైనల్గా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. వీళ్ళ కౌన్సిలింగ్ కూడా చాలా అవసరం, ఎందుకంటే సైకాలజికల్గా కౌన్సిలింగ్ చాలా అవసరం. నేను అబ్బాయి యాటిట్యూడ్ అంతా చూస్తే కూడా నాకు ఏమనిపించింది అంటే తల్లిదండ్రుల దగ్గర ఆ పిల్లోడికి కనీసం కూడా ఆ పిల్లోడు ఏం చేస్తుండు అనేది వాకప్ లేదు. రెండవది ఆ పిల్లోడు విపరీతంగా ప్రేమను కోల్పోయిండు. ప్రేమను కోల్పోయినప్పుడు ఇంకొక దగ్గర ప్రేమను పొందడానికి ప్రయత్నం చేస్తుండే. ఆ ప్రేమ మంచి విధానమా, సరైన విధానమా, చెడు విధానమా తెలుస్తలేదు. అతనికి ఏం కావాలనో ఏం కావద్దో కూడా తెలుస్తలేదు. కొన్ని మెసేజ్లు కూడా చూస్తున్నాం, సారీ నాన్న అని ఏవో పెడుతున్నాడు. అవి ఏంటిది, ఎందుకు అన్నిసార్లు రిపీటెడ్గా మాట్లాడుతున్నాడు? సైకాలజికల్గా అబ్బాయి కరెక్ట్గా లేడు, అబ్బాయి ఒక లాంటి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు. మరి ఇవన్నీ కూడా తల్లిదండ్రులు గుర్తుపట్టాలి కదా. ఇవన్నీ గుర్తుపట్టి ఎప్పటికప్పుడు చేసుకుంటే పిల్లలు బతికిపోతారు కదా. ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు నా దగ్గర ఒక కేసు వచ్చింది, గుంటూరు వాళ్ళు అయితే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు. తల్లి పిహెచ్డి డాక్టరేటు చాలా పెద్ద దాంట్లో జాబ్ చేసేది ఆమె. అట్లాంటిది పిల్లోడు 10th క్లాసు, వాడు గంజాయికి అయ్యండు. బ్రాహ్మణ్స్, ఆవిడ ఏమంటది, మేము బ్రాహ్మణులమండి. అరే గంజాయికి కానీ వాటికి కానీ బ్రాహ్మణులు అని ఉండదు, కులము మతము ఉండదు. ఇంకా సరే అని చెప్పేసి ఫస్ట్ తల్లిని కౌన్సిలింగ్ చేస్తే వాడు 10 రూపాయలు 100 రూపాయలు రోజు కనిపించకపోతే తల్లిని కొట్టేవాడు. ఆమె అన్ని సహించి అన్ని చేసి డబ్బులు ఉంటే కూడా పక్కన వాళ్ళు అన్నవాళ్ళు ఉంటే అన్నవాళ్ళ ఇంట్లో పెట్టేది. అట్లాంటిది వాడిని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడో మార్చి చూస్తే కూడా పిల్లోడు బాగుపడలేదు. రాష్ట్రం నా దగ్గర తీసుకొచ్చింది, కౌన్సిలింగ్ చేసి అంతా చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు గుంటూరుకి వెళ్ళారు. అబ్బాయి బాగున్నాడు. అంటే 10th లోపలనే తొందరగా మనం పిల్లల్ని ఐడెంటిఫై చేసి కష్టమైన నష్టమైన ఆమె తన్నులు తిన్నది, వానితోటి తన్నిపించుకున్నది, ఎన్నో చేసింది, అడుక్కున్నది, తిండి పెట్టింది, అన్నీ చేసి ఈ రోజు వాడిని ఒక దారిలోకి తెచ్చుకుంది తల్లి. మరి తల్లిదండ్రులదే తప్పు కదా. తమ్మి బండి సంజయ్, నీ కొడుకునే నువ్వు గమనించుకోలేక, నీ పెంపకమే సరిగా లేక వాడు ఇట్లా రోడ్ల మీద పడితే ఈ విధంగా చేస్తే నువ్వు గమనించుకోలేనప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి స్థాయిలో నువ్వు లేవు. అన్ఫిట్ నువ్వు. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఆయన మంత్రి అయ్యి సహాయ మంత్రి అయ్యి చేసింది కూడా ఏమీ లేదు. తెలంగాణకి ఏమైనా చేసిండా పోనీ ఈరోజు తెలంగాణలో నేరాలు క్రైమ్లు అన్నీ పెరిగిపోయినాయి, దొంగతనాలు ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా జరుగుతుంది. ఓ స్టేట్మెంట్ ఇచ్చినావా, ఒకటి మాట్లాడినావా, ఓ సమీక్ష చేసినావా, ఏ రోజన్నా పోలీసు వాళ్ళతో ఇది అది అని మాట్లాడినావా? చేయలే. అది కూడా నువ్వు వేస్ట్ అని తెలిసిపోయింది. ఇప్పుడు సొంతంగా నీ ఫ్యామిలీ మ్యాటర్స్ లోపలనే నువ్వు ఒంటరైపోయావు. నీ పార్టీయే అది ఆయన పర్సనల్ మ్యాటర్ అంటుంది. అంటే నువ్వు ఒంటరైపోయావు. నీ పిల్లోడిని నువ్వు సరిగా చేసుకున్నప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్న యూత్ని ఏ విధంగా నువ్వు ముందుకు తీసుకెళ్తావు? ఫస్ట్ ఆవేశం కూడదు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కుదరదు. వీళ్ళ మీద వాళ్ళ మీద వేసి వీళ్ళు ఇట్లా చేసిన వాళ్ళు ఒకటి నిప్పులేంది పొగరాదు.
అది వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చిందో నీకు తెలుసు. తెలిసినప్పుడు దాన్ని ఎక్కడ నువ్వు సరి చేసుకోవాలి, నీ పిల్లోడిని నువ్వు సరి చేసుకోవాలి. నీ బాధ్యత అది కదా. ఎవరికి పేరు అనేకుండా ఆస్కారం లేకుండా చేసుకోవాలి. ఎవరికి ఎందుకు ఇంట్రెస్ట్ ఉందో అక్కడ మైనర్ బాలిక కాబట్టి, ఆమె కన్సెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మైనర్ బాలిక కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజు తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాబట్టి అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడొద్దా? నోరు మూసుకోవాలా? ఈ రాష్ట్రంలో మాట్లాడే హక్కు లేదా? అమ్మాయిల మీద దాడులు జరుగుతుంటే చేస్తుంటే అది ఎవరన్నా ఉండని, ఇర్రెస్పెక్టివ్. అది ఆ ప్లేస్లో నా సొంత తమ్ముడున్నా, వాళ్ళ పిల్లలున్నా, ఎవడున్నా మాట్లాడతా. ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా ఇప్పుడు ఒక రకంగా ఎట్లా ఉందంటే సిట్ అనేది ఓటేషన్ మధ్యలో. ఇప్పుడు వాళ్ళు కట్టేటప్పుడు కూడా తీవ్రమైనటువంటి సెక్షన్లు పెట్టి కట్టడం చాలా ఇంపార్టెంట్. అది కట్టకుండా నిర్వీర్యం చేస్తా అంటే ఎవరు ఊరుకోరు. రెండోది సిట్ ఆధ్వర్యం లోపల ఎప్పుడైతే నిజాలు బయటికి వస్తే, నేను ఖచ్చితంగా సిట్ ఆధ్వర్యంలో నిజాలు బయటకు వస్తాయని అనుకుంటున్నాను. అవి బయటికి వచ్చిన తర్వాత మాత్రం ఒకవేళ వీళ్ళు వీక్ సెక్షన్స్ పెడితే, నేను చూడలేదు, వీక్ సెక్షన్స్ కానీ వీళ్ళు పెడితే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అని భావిస్తే ఖచ్చితంగా డీజీపీ గారి స్థాయి లోపలనే ఇప్పుడు మ్యాటర్ వెళ్ళింది కాబట్టి, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా ఆల్టర్ చేసే అవకాశం ఉంటుంది.